నేను రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా అని చెప్పని ఆ జాతి నుండి వచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆ జాతి కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే జాతి కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఇవాళ చిల్లర మల్లరగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది క్రిమినాలిటీ. ఒక ప్లాట్ను ఒకళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది క్రిమినల్ చర్య. ఈ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టయితే తప్పనిసరిగా అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఇట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇట్స్ చీటింగ్, ఇది నమోదు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండోది ఏంటి అంటే, పాలకుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే, ఎవరైనా కానివ్వండి, రేపు పొద్దునట్టు ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఏ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా పాలకులు తోటమాలి లాంటి వాళ్ళు. 5 ఏళ్ల పాటు కట్టుబాటు కలిగినటువంటి ఒక తోటమాలి మాత్రమే. కానీ తోటమాలి 5 ఏళ్ళు ఉండవా అనంటే నేను చెట్లను నరుకుతా, నేను అందులో భూమి ముక్కలు చేసి భూమిని అమ్ముతానంటే చర్ణకోల పట్టుకొని బడత పూజ చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డికి నా భయం లేదు, భక్తి లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా హెచ్ఎండిఏనో అక్కడో ఇక్కడో చిన్న చిన్న నిరుపయోగం ఉన్న భూములు అమ్మినప్పుడేమో సత్యగురుగు లెక్క సత్యహరిశ్చంద్రునికి ఆయనే వారసుడు అయినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి భూములు అమ్ముతున్నారు అని చెప్పని మాట్లాడినావు కదా సత్యగురికి. మరి ఆ గురిగింజ మాటలు ఏమైనా రేవంత్ రెడ్డి వాళ్ళ విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి అనే టైటిల్ తీసేసుకోవాలి రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తగిలించుకుంటే బాగుంటుంది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నిస్సిగ్గుగా నిర్లజ్జగా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ శాశ్వతంగా తెలంగాణ సంపదను ఇవాళ పెట్టుబడిదారులకు, తన బినామీగాళ్లకి ఇవాళ కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ భూమిని. మరో పక్కన ప్రైవేట్ భూములను, ఫ్యూచర్ సిటీ పేరు మీద ప్రైవేట్ భూములను బెదిరించి అదిరించి ఆఖరికి అసైన్ భూములను కూడా ఇవాళ ఫోర్సబుల్ ల్యాండ్ ఎక్విజిషన్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను కూడా పాటించకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క ప్రభుత్వ భూములను అమ్ముతా ఉన్నాడు, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నాడు. రియల్ ఎస్టేట్ దందా ఆ బ్రోకర్ చేసే వాళ్ళు కూడా పాపం ఇంత 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 ఆర్టిస్టిక్గా, ఇంత క్రిమినల్గా భూములు అమ్మే తెలివి వాళ్ళకు ఉండకపోవచ్చు, అమ్ముతా ఉన్నాడు. మరో పక్కన పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నాడు. ఈ అమ్ముడైంది, లాక్కునేడైంది, దీనికోసమైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. దీనిపైన మేము ఇప్పుడే అనుకున్నాం, వివేకానంద్ గారు మేము ఈ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన ఈ 2.5 సంవత్సరాల్లో ఘనంగా నిర్వహించినటువంటి ఒకటే ఒక పని 420 వాగ్దానాలకు సంబంధించింది కాదు, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీస్ కాదు, లేకపోతే వేరియస్ డిక్లరేషన్ సంబంధించింది కాదు. వాళ్ళు చేసిన ఒకటే ఒక గొప్ప పని ఏంద్రా అంటే, తెలంగాణ వారసత్వ సంపద అయినటువంటి, భవిష్యత్ తరాల సంపద అయినటువంటి ఒక తెలంగాణ ప్రజల భూములను, ఆస్తులను తెగనమ్ముతున్నాడు. పేదింటి మధ్యతరగతి ప్రజల యొక్క భూములను లాక్కుంటున్నాడు. ఇంతకు మించి ఒక పని కూడా రేవంత్ రెడ్డి చేసినట్టు ఒక దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలా. దీనికోసమైనా మీరు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి మరి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడు. మరి మిగతా మంత్రులు ఏం గడ్డి మిగతా ఉన్నారో అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్. ఆయన రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్ దందా కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు, దోపిడీ కోసమే అధికారంలోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన ఏం సమాధానం చెప్తారో మంత్రులు కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ హెల్త్కి సంబంధించిన విషయంలో మేము ఇంతకుముందు వివేక్ గారు మేము అనుకున్నాం, ఒక చార్ట్ షీట్ రిలీజ్ చేస్తాం. మేము ఒక అంశం 2 అంశాలు కాదు, మొత్తం ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో ఎక్కడెక్కడ ఎట్లా ఎన్ని వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతుందో ఒక పబ్లిక్ పీపుల్స్ చార్ట్ షీట్ మేము ఈ రియల్ ఎస్టేట్ దందా పైన అతి త్వరలోనే మేము రిలీజ్ చేస్తాం. ప్రజలకు తెలియాల. మాకరి అండి తెలంగాణ సమాజం, దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన ఒక ప్రమాదకరమైన ఒక పరిస్థితి. ఎవడి జాగీరని రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముతా ఉన్నాడు. ఇదే తెలంగాణ భవన్ పక్కన ఏసీబీ ఆఫీస్ ఎదురుగా బంజారా హిల్స్ ఖైరతాబాద్ అసెంబ్లీలో 8 ఎకరాల భూమి, గుడి ఉంటే గుడిని కూల్చిండు, బోర్డు పెట్టిండి. అలా ఆక్షన్లు అని చెప్పని హెచ్ఎండిఏలో పెట్టుకున్నాడు. ఏం ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకూడదా? పేదోడు బంజారా హిల్స్లో ఉండకూడదా? కొల్లూరులో కడితేనేమో కొల్లూరులో తప్పన్నావు, మరి శుద్ధ గురికి మరి అన్నావు కదా ఆ రోజు. కేసీఆర్ గారు ఏసియాలోనే లార్జెస్ట్ ఎఫోర్డబుల్ డిగ్నిటీ హౌస్లు అని చెప్పని అక్కడ కొల్లూరులో కడితేనేమో అంత దూరం కడతారా అని చెప్పని సొల్లు మాటలు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు.
మరి నీ బంజారా హిల్స్లో ఏసీబీ ఆఫీస్ ఎదురుగున్న 8 ఎకరాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు జూబ్లీ హిల్స్ కార్వాన్ పక్కనున్న పేదలంతా అక్కడ వచ్చి ఉండొచ్చు కదా. అంటే పేదోడు బంజారా హిల్స్లో ఉండొద్దు, నువ్వు భూములు అమ్ముకోవాలి అంతేనా? దందాలకు పాల్పడతా ఉన్నా. నేను మీడియా మిత్రులు కూడా చేతులు ఎత్తి నమస్కారం చేసి చెప్తా ఉన్నా, దిస్ మ్యాన్ ఈజ్ నాట్ రన్నింగ్ ద గవర్నమెంట్, హీఈస్ రన్నింగ్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీ. ప్రభుత్వాన్ని నడపలేడు, రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతా ఉన్నాడు. పేదోళ్ల భూములను అప్పనంగా లాక్కుంటా ఉన్నాడు, ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు అమ్ముతా ఉన్నాడు, డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు. ఈయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా? ఒకవేళ కనుక పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకునే పరిస్థితిలో చట్టం లేకపోయినట్టయితే ప్రజా కోర్టులో వీళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది. నిలదీయండి. దీనికోసమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నది, దీనికోసమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇది ప్రజాపాలన, ప్రజా దోపిడీ పాలన. ప్రజాపాలన, ప్రజా దోపిడీ పాలన. ఇది ఎక్కడ న్యాయం అండి? అన్న, ఐఎమ్ టెలింగ్ యూ, హిల్ట్ పాలసీ ఈజ్ కంట్రీస్ లార్జెస్ట్ ల్యాండ్ స్కామ్, ల్యాండ్ కన్వర్షన్ స్కామ్. తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలా, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలు కట్టిన వాళ్ళు ఒక దార్శనికత, ఒక విజ్డమ్తో ఎంటర్ప్రినర్షిప్ పెరగాల, అదేవిధంగా ఉద్యోగాలు రావాలా, పారిశ్రామికరణ జరగాల అన్నటువంటి ఒక మహోన్నతమైన సంకల్పంతో ఆ రోజు ఐఏలు పెడితే కంపెనీలన్నీ అక్కడికి వస్తే అత్త సొమ్ము ఇవాళ అల్లుడు దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి వాళ్ళ గాథ కింద పందికొక్కులకి వాళ్ళ దోచుకు తినాలా. ఆ భూములన్నింటినీ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ మొదలై అగ్రిమెంట్లు చేసుకోవాలా, తర్వాత హిల్ట్ పాలసీ పట్టుకురావాలా, దాని మీద కమిషన్లు దొబ్బాలా. ఇది ఎక్కడ? కమిషన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్, కమిషన్ మినిస్టర్. సీఎం అంటే మనం చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నాం, సీఎం అంటే కమిషన్ మినిస్టర్. అట్లగా ఇవాళ అపహాస్యం చేసే విధంగా భూములు లాక్కుంటా ఉన్నారు. 9,292 ఎకరాలు. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. గమ్మత్ ఏంటంటే 2,800 కంపెనీలు ఐడెంటిఫై చేసినారు. ఈ 2,800 కంపెనీల్లో 1,700 మాత్రమే పొల్యూటెంట్ కంపెనీస్, మిగతా 1,100 కంపెనీస్ ఆర్ నాన్ పొల్యూటెంట్ కంపెనీస్. వాటిని కూడా వెళ్ళిపోమంటున్నాడు. సరే పోతాం రా భయ్, ప్రభుత్వం కాబట్టి జిస్కి హాత్ మే లాఠీయే ఉస్కా భయస్ అని చెప్పని, గుదుపున్నది బర్రె అని చెప్పని, నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని అదిరిస్తున్నావు, బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు కాబట్టి మేము పోతాం. ఏడికి పోవాలా? హ్యావ్ యూ డెవలప్డ్ అన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అవుట్ సైడ్ ఓఆర్ఆర్? డెవలప్ చేసినవా? ల్యాండ్ ఎక్విజిషన్ చేసినవా? రోడ్లు వేసినవా? మంచినీళ్ళు ఇచ్చినవా? పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినవా? ఏం చేసినావు? ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే అవసరమైనటువంటి మౌలికమైనటువంటి ఒక సదుపాయాలు ఏమైనా తయారు చేసినవా? నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి పోవడానికి ఏమీ లేకుండా భూములు వదిలిపెట్టి మేము అమ్ముక దొబ్బుతాం, రియల్ ఎస్టేట్ దందా చేస్తాం, మీరు మాత్రం అక్కడికి వెళ్ళి ఓవరాల్ అవతల పోయి నువ్వు కంపెనీలు పెట్టమని అంటున్నాడు. 2 నష్టాలు జరుగుతున్నాయి అన్న. దయచేసి తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఒకటి, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు దుర్మార్గుడు లెక్క ముఖ్యమంత్రి గారు, మొత్తం క్యాబినెట్ అంతా కూడా రెస్పాన్సిబులే. ఐ కెనాట్ బ్లేమ్ వన్ రేవంత్ రెడ్డి ఆన్ దిస్. శుద్ధ పూసలు ఏం కాదు మిగతా వాళ్ళు కూడా. వీరు గవర్నమెంట్లో పనిచేసినారు కాబట్టి వారికి ఎరుక. కలెక్టివ్ క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ, ఎనీ డెసిషన్ టేకెన్ బై వన్ సింగిల్ మినిస్టర్. ఇవాళ అందరికీ దీనిలో వాటా ఉన్నట్టుగానే భావించాలా మీరు కనుక మాట్లాడకపోతే మంత్రులంతా. ఒకటి, డబ్బులు దోపిడీ, కంపెనీలను మూసివేతకు గురి చేస్తూ ఉన్నావు, పనిచేస్తున్న కంపెనీలను మూసివేతకు గురి చేస్తూ ఉన్నావు. 3, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని సర్వనాశనం చేస్తూ ఉన్నావు. 4, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని రాకుండా, పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాకుండా రాష్ట్ర ఖజానాకు గండి కొడతా ఉన్నావు. 5, నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళను బిచ్చగాళ్ళుగా మార్చేస్తా ఉన్నావు. వీళ్ళంతా అక్కడికి పోతారు. స్కూల్స్ ఉన్నాయా? హాస్పిటల్స్ ఉన్నాయా? ఓవరావతల ఎక్కడ నువ్వు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పెట్టుకోమంటున్నావు? ఇంత అనాలోచితంగా బహుశా భారతదేశంలో ఎవరు చేయరన్నా. నో థాట్ ప్రాసెస్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మేనేజ్మెంట్లో మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం, వెన్ ఎవర్ యూ మేక్ ఎ పాలసీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటాం మనం. ఒక పాలసీ పట్టుకొచ్చే ముందు ఈ పాలసీ యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది అని చెప్పని ఆలోచించాలా. అది పాలకుడి యొక్క లక్షణం. రాజకీయ నాయకులకు తెలివి తక్కువ ఉంటుంది కాబట్టి కనీసం ఐఏఎస్ ఆఫీసర్లను చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలివి తక్కువ అయిపోయినట్టు కనబడతా ఉన్నారు.